2 दिन से प्रोग्राम चल रहा है यहाँ। ओके लाइव शुरू हो गया। ఓం శాంతి। సో ఇవాళటి బాలలే రేపటి పౌరులు అని అంటారు కదా. యాంపుల్ గురూస్ అనే ఒక ఆర్గనైజేషన్ బాబా దయతో, బాబా శక్తులతో, బాబా ప్రాప్తులతో, ఖజానాలతో మనకు అందిస్తోంది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. అదేలాగా సాఫ్ట్ స్కిల్స్ పిల్లలతో ఎలా ఇంప్రూవ్ చేయించాలి అని, అదేలాగా బ్రెయిన్ మైండ్ పవర్ అండ్ సక్సెస్ స్కిల్స్ ఎలా ఇన్కల్కేట్ చేయాలి అని, అదేలాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ వ్యక్తిగత కౌన్సిలింగ్ కూడా ఎలా చేయాలి అని యాంపుల్ గురూస్ మనకు 4 డిఫరెంట్ వేస్ లో మనకు మన పిల్లలకి చాలా బాగా యాక్టివేట్ చేయిస్తోంది. సో మన పిల్లలే మన యొక్క ఆస్తి, మన పిల్లలే మన యొక్క శక్తి, మన పిల్లలే మన యొక్క వర్తమాన భవిష్యత్తు. అటువంటి ఈ సిచ్యువేషన్ లో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఒక బ్రెయిన్ లో లాజికల్ సెన్సెస్, ఇంకొక బ్రెయిన్ లో సెన్సిటివిటీ అండ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఉంటుంది. అట్లాంటి ఈ 2 బ్రెయిన్స్ యొక్క కనెక్షన్ ని, బ్రిడ్జ్ ని మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అని అంటారు. ఆ యొక్క మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ గనక అయ్యిందంటే డెఫినెట్లీ వాళ్ళు గ్రేటెస్ట్ స్కాలర్స్ గా తయారవుతారు అనే దాంట్లో ఏ యొక్క సందేహము మనకు అక్కర్లేదన్నమాట. ఆ విధంగా మన యాంపుల్ గురూస్ వారు మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల, దట్ ఈస్ July 29th and 30th 2023. ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ లో మెయిన్ గా మన సంతోష్ భారద్వాజ్ గారు మరియు భాస్కర్ అన్నయ్య గారు, వీరు ఇరువురు మిగతా క్రూ మెంబర్స్ తో మేమందరము దీంట్లో ట్రైనర్స్ గా పిల్లలకి ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇందు మూలంగా మేమందరం చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ బంగారు భవిష్యత్తుని పిల్లలకి అందించేటట్లుగా మీరు మీ సహాయ సహకారాలని అందించగలరు. అదే విధంగా వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చేందుకు మన ద్వారా ఈ ప్రయోజనాన్ని ఉపయోగించగలరు అని అనుకుంటున్నాం. ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మన అన్నయ్య గారు డిఫరెంట్ స్టేజెస్ లో చేశారు, ఈవెన్ ఎన్నో ప్లేసెస్ లో చేశారు. దీంట్లో కవర్ అయ్యే టాపిక్స్ ఏమిటంటే, హౌ టు డిస్కవర్ ఇన్నర్ పొటెన్షియల్ ఆఫ్ యువర్ చైల్డ్. మీ యొక్క పిల్లల ఏ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఉన్నాయి అనేది మీరు అర్థం చేసుకునేందుకు దానికి మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాము. అంటే ఫ్రీగా 1 డే పేరెంటింగ్ వర్క్ షాప్ అనేది బ్రహ్మకుమారి శాంతి సరోవర్ హైదరాబాద్ లో చేస్తున్నాము. అది 25వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుందన్నమాట. సో దీంట్లో కవర్ అయ్యే టాపిక్స్, ఫస్ట్ మీ పిల్లల పొటెన్షియల్ మీరు తెలుసుకోవటం, సెకండ్లీ హౌ టు బిల్డ్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ చైల్డ్. ఎప్పుడూనే మనం స్నేహంగా వారికి సహయోగాన్ని అందిస్తే డెఫినెట్లీ వాళ్ళకి బంగారు భవిష్యత్తు అమర్చిన వాళ్ళం అవుతాం.
వాళ్ళు ఇంప్రూవ్ అయితే వాళ్ళ ద్వారా మన పేరు కూడా ప్రఖ్యాతం గావిస్తుందన్నమాట. ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలు తమ కంటే బెస్ట్ గా ఉండాలి అని అనుకుంటారు. ఆ స్వప్నాలని సాకారం చేసే ఒకే ఒక మాధ్యమమే ఇది. సో మీరు అందరికీ ఈ ఇందు మూలంగా చెప్పేది ఏమిటంటే, గ్రేటెస్ట్ ఇది గోల్ ని మనం రీచ్ అవ్వాలంటే దీంట్లో జాయిన్ అయితే మంచి అవుతుంది. అదేలాగా మన తల్లిదండ్రుల అంచనాలు ఏమిటి అంటే, నా బిడ్డ క్లాస్ లో టాపర్ గా నిలిచాడు, పరీక్షల ఫలితాలు 100% వచ్చాయి, బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ గా పని చేస్తోంది, ఏకాగ్రత 100% ఉన్నది, మెమరీ సూపర్ గా ఉన్నది, మీరు ఏది చదివినా ఎల్లప్పుడూ గుర్తు పెట్టేటట్లుగా మన పిల్లలు జ్ఞాపకం ఉంచుకుంటుంటారు, ప్రతి సమస్యకు పరిష్కారం చేసే విధంగా వాళ్ళ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వబడుతుంది, వారి ముఖము ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది, ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషంగా ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళ మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అయినందువలన చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అదే విధంగా సాధారణమైన సవాళ్ళు కూడా, అదేమిటి, జస్ట్ మనకు చదువుకోవాలనిపించదు, బోరింగ్ గా ఉంది, ఏదో ఒక్క సబ్జెక్ట్ లో అయితే నాకు వీలవుతుందే గాని ఒక సబ్జెక్ట్ లో నాకు వీలు కాదు అని అనుకోవటం, అదేలాగా ఆత్మవిశ్వాసం లేకపోవటం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం, పరీక్షల్లో ఎంత చదివినా కూడా పరీక్షలకు పోయిన తర్వాత మర్చిపోతాడు అని చెప్పేసి అనుకోవటం, అదేలాగా అల్లరి చేయటంలో మహాదిట్టగా ఉన్నాడండి మా అబ్బాయి, మా అమ్మాయి, అటువంటప్పుడు మేము ఏం చేయగలము అనేసి వాళ్ళ పేరెంట్స్ చేతులు దులుపుకోవటము, మొండి పిల్లవాడు అని వారి మీదనే ఒక జడ్జిమెంట్ పాస్ చేసి వదిలేయటం, అదేలాగా తల్లిదండ్రుల మాట వినడు, మా మాట వినడండి, మేమేం చేయగలం, వాడిని ఎట్లా దారికి తీసుకోవటం, అమ్మాయిని ఎట్లా దారి తీసుకోవటం అని అనుకోవటం, ఇదన్నీ మనం అనుకునే చాలా పర్వతం అనే సవాళ్ళు అన్నమాట. బట్ ఇది చాలా సాధారణ సవాళ్ళు అన్నమాట. దీన్ని ఈజీగా బ్రేక్అప్ చేసి, బ్రేక్ త్రూ మనం క్రియేట్ చేసి ఒక దారిని పిల్లలకి చెప్పచ్చు. సో ఈ యొక్క దీంట్లోనే పంధాలోనే ఒక వినూత్నమైన పరిష్కారాన్ని మేము ప్రదర్శిస్తున్నాం యాంపుల్ గ్రూప్స్ ద్వారా. అది మిడ్ మెథడ్ రుద్రాక్షతో యాక్టివేషన్ అనేది చేయిస్తున్నాం. సో ఈ మిడ్ మెథడ్ రుద్రాక్ష యాక్టివేషన్ ద్వారా మనకు ఎంతో యాక్టివేషన్ అవుతుంది. దట్ ఈస్, మన మెదడు 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి కుడి మెదడు, 2 ఎడమ మెదడు, 3వది మధ్య మెదడు. దీంట్లో కుడి మెదడులో, ఎడమ మెదడులో ఏమేమి ఉంటుంది అంటే, కుడి మెదడులో మనం చూడొచ్చు కలర్స్, డే డ్రీమింగ్, 3D, రిథమ్, ఇమాజినేషన్ అనే కొన్ని అంశాలు, అదేలాగా వర్డ్స్, నెంబర్స్, లిస్ట్, ఇవన్నీ ఇంకొక దాంట్లో ఉంటుందన్నమాట. అటువంటి దీన్ని మనం ఏ విధంగా దాన్ని యాక్టివేట్ చేయొచ్చు. లెఫ్ట్ బ్రెయిన్ అనేది లాజిక్, అనాలిసిస్, sequencing, linear, mathematics, language, facts, think in words and words of songs, computation, ఇవన్నీ లెఫ్ట్ బ్రెయిన్ యొక్క పనితీరు అన్నమాట. అదే రైట్ బ్రెయిన్ అంటే క్రియేటివిటీ, కొత్త కొత్త ఆవిష్కరణలు చేయటము, ఇమాజినేషన్, అదేలాగా హోలిస్టిక్ థింకింగ్, ఏది సక్రమమైన సక్రియ ఆలోచనలు, ఇంట్యూషన్, ఆర్ట్స్ అండ్ రిథమ్ అండ్ నాన్ వర్బల్ ఫీలింగ్స్, విజువలైజేషన్, ట్యూన్ ఆఫ్ సాంగ్స్, డే డ్రీమింగ్, ఇవన్నీ రైట్ బ్రెయిన్ యొక్క కార్యకలాపాలు అన్నమాట.
అటువంటి ఇంత గ్రేటెస్ట్ స్కీమ్స్ ని మనం ఇన్వెంట్ చేసిన తర్వాత దీని నుంచి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఈ మైండ్, ఈ మెదడు ఏ విధంగా ఏ ఆబ్జెక్ట్ నైనా గుర్తు పెట్టుకుంటుంది అంటే, లెఫ్ట్ బ్రెయిన్ ఏ విధంగా గుర్తు పెట్టుకుంటుంది అంటే యాపిల్ గురించి వివరణ అది ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. అదేలాగా యాపిల్ అంటే ఏమిటి, దాని యొక్క ఖర్చు, దాని యాపిల్ రకాలు, యాపిల్ యొక్క ప్రయోజనాలు, ఇవి అన్ని లెఫ్ట్ బ్రెయిన్ మెటీరియలిస్టిక్ గా ఆలోచిస్తుంది. అదే రైట్ బ్రెయిన్ ఏ విధంగా ఆలోచిస్తుంది, యాపిల్ యొక్క రంగు, రుచి, వాసన, దాన్ని తాకితే ఎటువంటి ఫీలింగ్ ఉంటుంది, అదేలాగా యాపిల్ యొక్క అనుభూతి, ఇటువంటి మొత్తాన్ని రైట్ బ్రెయిన్ కొంచెం సెన్సిటివిటీతో అది చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మైండ్ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ యొక్క పాత్ర ఏంటి, అధికారంతో మనం లెఫ్ట్ బ్రెయిన్ 90% మనం ఉపయోగం చేస్తున్నాం అన్నమాట. అయితే రైట్ బ్రెయిన్ ని 1% మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఈ రెండిటి మధ్య ఒక బ్రిడ్జ్ చెయ్యటాన్ని మాత్రమే నిజమైన ఒక పంధా అన్నమాట. ఆ మధ్యలో ఒక బ్రిడ్జ్ ని తయారు చేసినప్పుడు సెన్సిటివిటీ ఉంటుంది, అదేలాగా హ్యూమిలిటీ ఉంటుంది. మధ్య మెదడు అంటే ఏంటి, మధ్య మెదడు అంటే మెసెస్ఫెలాన్, దట్ ఈజ్ ఎడమ మెదడు మరియు కుడి మెదడుని కలిపే కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ని మేలుకొలుపుతుంది. అత్యంత ప్రభావవంతమైన మెమరీ ద్వారా సెరెబ్రమ్ యొక్క సంభావ్య శక్తి ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. కాబట్టి మధ్య బ్రెయిన్ ని యాక్టివేట్ చేయటం చాలా చాలా ముఖ్యం, ప్రధాన అంశం ఈ యొక్క యాంపుల్ గ్రూప్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారన్నమాట. సో మధ్య మెదడు యాక్టివేషన్ వలన మన రెండు బ్రెయిన్స్ ప్రాపర్ గా మనం పని చేయొచ్చు. సో మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ని ఎవరు కనుక్కున్నారు అంటే, దీన్ని సెరిబ్రల్ కార్ట్రస్ కింద ఎడమ మెదడు, కుడి మెదడు మరియు కుడి మెదడు మధ్య యొక్క వెనక మెదడు పైన ఉంటుంది. ఈ ఎడమ మెదడు మరియు కుడి మెదడు పనితీరుని సమతుల్యం చేస్తుంది. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే మిస్టర్ మొకాటో షిచిడా, మిడ్ బ్రెయిన్ స్థాపకుడు అన్నమాట. అతను జపాన్ లో ప్రొఫెసర్ గా ఉండేవారు. అతను మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ క్రమ పద్ధతిని పొందటానికి 40 సంవత్సరాల కంటే ఎక్కువగా సమయం గడిపారు. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ లో మెదడులోని ఒక భాగానికి బదులుగా మొత్తం మెదడుని ఉపయోగించవచ్చు. మెదడు యొక్క పూర్తి వినియోగం చేయటానికి, పిల్లల ఊహ మరియు విజువలైజేషన్ శక్తిని అభివృద్ధి చేయటానికి సహాయపడుతుంది. సో అది అతన్ని మానసికంగా దృఢంగా చేస్తుంది. సో మనకు ఏమవుతుంది, మధ్య మెదడు వలన శరీరం యొక్క దృష్టి, వినికిడి, శ్రవణం మరియు మోటార్ యొక్క నైపుణ్యాల వంటి ముఖ్యమైన విధులని నియంత్రిస్తూ మిడ్ బ్రెయిన్ ని చాలా బాగా యాక్టివేట్ చేస్తుంది. ఈ యాక్టివేషన్ తర్వాత పిల్లలు తమ ఇతర ఇంద్రియాలను ఉపయోగించి మూసిన కళ్ళతో రంగు, సంఖ్యలు, చిత్రాలు మొదలైన వాటిని గుర్తించగలరు అన్నమాట. సో అటువంటి గ్రేటెస్ట్ ఆపర్చునిటీ మన యాంపుల్ గ్రూప్స్ వారు తయారు చేయిస్తున్నారన్నమాట. నెక్స్ట్ భైజీ, మిడ్ బ్రెయిన్ ఎలా యాక్టివేట్ చేయబడింది? మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ యోగం మరియు విజ్ఞానం, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ యొక్క సంయోగం యొక్క విశిష్టతనే ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్. అన్నింటిలో మొదటిది పిల్లల మనస్సు ఆల్ఫా లేదా 0 దశకి తీసుకురాబడుతుంది. ఈ పరిస్థితిలో
మధ్య మెదడు కాన్షియస్ అన్కాన్షియస్ మధ్య వారధిగా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఫలితంగా అన్ని ఇంద్రియాలు ఏకకాలంలో వస్తువుని అనుభవించటం ప్రారంభిస్తాయి మరియు మెదడుకి సమాచారాన్ని అందిస్తాయి. కాబట్టి మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు అన్ని విధాలుగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ యాక్టివేషన్ ప్రక్రియ ఏమిటి అంటే పిల్లల కోసం ప్రత్యేకంగా రూపించబడింది. ఆధ్యాత్మిక మరియు కళాత్మక సంగీతంపై నృత్యం చేస్తారన్నమాట. ఈ ప్రక్రియ మొత్తము శాస్త్రీయ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. అంటే సంగీతం, నృత్యం, జిమ్మింగ్, పజిల్స్, మళ్ళీ గేమ్స్ ప్రాక్టీస్ సులభంగా ఆసక్తికరంగా చేయగలుగుతాం అన్నమాట. ఇందులో ముఖ్యంగా 0 జోన్ కి వెళ్ళి వాళ్ళని యాక్టివేట్ చేస్తారనమాట. సో ఈ యాక్టివేషన్ ప్రక్రియలో ఈ అభ్యాసం తర్వాత పిల్లాడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్ని ఇంద్రియాలతో అనుభవించగలడు. అల్ట్రా సూక్ష్మమైన మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ టెక్నిక్ యొక్క నిరంతర అభ్యాసం వాసన మరియు స్పర్శ ద్వారా విషయాలని గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. కళ్ళకు గంతలు కట్టినప్పటికీ రాసింది తాకి ఈవెన్ కలర్స్ ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో ఫలితాలు ఎట్లా ఉంటాయి? మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కోర్సు చేసిన తర్వాత పిల్లల్లో ఏకాగ్రత విపరీతంగా పెరుగుతుంది, ఐక్యూ పెరుగుతుంది, విశ్వాసాన్ని పెంచగలము. అదేలాగా సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. కళ్ళు మూసుకుని కూడా ఏదైనా దృశ్యము, వస్తువు లేదా వ్యక్తికి సంబంధించిన వివరాలని అందించవచ్చు. ఫలితంగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పిల్లలలో విశ్లేషణాత్మక విధానం మొదలవుతుంది. ఫలితంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదే విధంగా 15 నిమిషాల్లోనే వాళ్ళు ప్రతి ఒక్క దానికి పరిస్థితులకి అతీతంగా వెళ్ళగలరు అన్నమాట. ఇది ఎంత సమయం పడుతుంది? ప్రాథమిక క్రియాశీలత 2 రోజుల్లో జరుగుతుంది. దీని తర్వాత 8 to 10 వారాల పాటు ఫాలో అప్ క్లాసెస్ ఉంటుంది. వారానికి ఒకసారి 2 గంటలు పిల్లలు దానికి వినియోగిస్తే చాలు. సో రాయ్పూర్ లో జరిగిన ప్రోగ్రాం యొక్క అసలు చిత్రాలు, ఈ చిత్రాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎంత విధంగా చేశారు అనేసి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యాక్టివేషన్ ప్రోగ్రాం ద్వారా కళ్ళకు గంతలు కట్టి చెప్పిస్తున్నారు. అదేలాగా బ్రెయిన్ పవర్ అఫర్మేషన్స్ కూడా ఇప్పిస్తారు. దానివల్ల మెదడు శక్తి పెంచటానికి స్వీయ సంభాషణ చేసుకుంటూ దాన్ని మెదడుని శక్తిశాలుగా చేస్తున్నారు. మేధాశక్తి ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందంటే, నా మనసు అనంతమైన జ్ఞాన సాగరం, నేను నా మెదడు యొక్క అనంతమైన సామర్థ్యాలని పూర్తిగా ఉపయోగించుకుంటున్నాను. నేను నా మెదడును ఎక్కువగా ఉపయోగిస్తున్నాను. నా ఆలోచన శక్తి మరియు అర్థం చేసుకునే శక్తి ప్రతి క్షణం పెరుగుతోంది. నా జ్ఞాపక శక్తి నిరంతరం పెరుగుతోంది. నా మనసు ప్రతి క్షణం చురుకుగా మారుతోంది. నా మెదడు మొత్తం విశ్వం యొక్క జ్ఞానాన్ని నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. జ్ఞానమంతా నా మెదడులో ఇప్పటికే పేరుకుపోయింది. మనసు యొక్క ఏకాగ్రతతో నేను ఆ సంచిత జ్ఞానాన్ని పొందుతున్నాను. నా మనసులోని ప్రతికూలత సానుకూలతగా మారుతోంది. నా ఉపచేతన మనస్సు యొక్క శక్తిని నేను భావిస్తున్నాను. నా మెదడు ఏదైనా చాలా త్వరగా స్వీకరిస్తోంది. ఇదేలాగా ఇవి సంకల్పాలు తీసుకుంటారనమాట. రాయ్పూర్ లో జరిగిన ప్రోగ్రామ్స్ యొక్క థింగ్స్. ఇది మీ యొక్క పిల్లల యొక్క అపరిమితమైన సామర్థ్యాన్ని రెండింట్లోనూ పెంచుతుంది. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పిల్లల్లో పెరుగుతుంది అనమాట. అదేలాగా
వాళ్ళు ఎక్సలెంట్ స్కిల్స్ ని వాళ్ళు పొందగలరు. ప్రతి ఒక్కటి వాళ్ళు చేయగల సమర్థత వాళ్ళలో ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళకి help your children to improve their memory and learn more in a shorter period of time. వాళ్ళ జ్ఞాపక శక్తిని మళ్ళీ తొందరగా త్వరితగతిలో ప్రతి ఒక్కటి నేర్చుకునేందుకు తెలుస్తుంది. యువర్ చిల్డ్రన్ కెన్ డిస్కవర్ దేర్ టాలెంట్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ అదర్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి అని వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని ఈజీగా లైఫ్ లో సక్సెస్ అవ్వగలరు అన్నమాట. మీ పిల్లలు రెస్పాన్సిబిలిటీని తెలుసుకొని బాధ్యతాయుక్తంగా ఇనిషియేటివ్ తీసుకొని చేయగలరు అనమాట. సో అందువలన కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు. దీని వలన వాళ్ళకి బుక్స్ ఒక బరువుగా వాళ్ళకి అనిపించదు, లేదా క్లాస్ రూమ్ బోరింగ్ గా ఉండదు. వాళ్ళకి ప్రతి ఒక్క నిమిషం ఉత్సాహభరితంగా వాళ్ళు ఉంటారన్నమాట. సో ఎప్పుడు ఈ యోగం చెయ్యటం వలన మనకి ఏమన్నా నిద్ర మోడ్ లో వెళ్తారా పిల్లలు అనే సందేహం వద్దు. వాళ్ళ స్లీపింగ్ ని కూడా వాళ్ళు నిద్ర జీతులుగా కూడా అవుతారు. ఇట్ ఫోకసెస్ ఆన్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళని వాళ్ళు జాగృతం చేసుకొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది వాళ్ళు తెలుపుతారన్నమాట. సో ఇది పేరెంట్ చైల్డ్ కమ్యూనికేషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అదేలాగా వాళ్ళ పేరెంట్ చైల్డ్ యొక్క రిలేషన్షిప్ ను కూడా బలపరుస్తుంది అన్నమాట. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ బేసిక్ అనేది ఉన్నది, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అడ్వాన్స్ ఉన్నది, క్వాంటమ్ స్పీడ్ రీడింగ్ ఎంత స్పీడ్ గా వాళ్ళు చదవగలరు అనేది ఉన్నది, అదేలాగా ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది ఉన్నది, తర్వాత బ్రెయిన్ యాక్టివేషన్ ఫర్ అడల్ట్స్ అనేది ఉన్నది. దీని వలన అన్ని రకాల ఆపర్చునిటీస్ వాళ్ళు పెంచుకోగలరు. వాళ్ళు ఆ ఆపర్చునిటీస్ ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ప్రతి ఒక్క ఆపర్చునిటీ వాళ్ళు ఇంకా గ్రాబ్ చేసుకొని ఈజీగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని దీంట్లో వాళ్ళు వెళ్ళటం వలన సక్సెస్ఫుల్ గా వెళ్తారు. అందువలన మనమందరం హ్యాపీయర్ పేరెంట్స్ గా, హ్యాపీయెస్ట్ గా సక్సెస్ఫుల్ పేరెంటింగ్ మనం చేస్తున్నామన్న సంతృప్తి మనలో ఉంటుంది డెఫినెట్గా. అదేలాగా మీ పిల్లలకి బహుమతి ఇవ్వాలి అంటే గివ్ లైఫ్ టైమ్ గిఫ్ట్ ఫర్ యువర్ చైల్డ్. మీ పిల్లలకి లైఫ్ టైం జీవితాంతం వాళ్ళు జ్ఞాపక పరుచుకునేలాగా మీరు ఈ గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ లో వాళ్ళని భాగ్యదారులుగా చేయాలి. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే ఈ కింద నెంబర్ లో సంప్రదిస్తారు. థ్యాంక్ యూ. శాంతి. ఇప్పుడు కూడా మాట్లాడండి అని చెప్పండి. ఇప్పుడు కూడా మీకు ఏదన్నా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. అలాగే ఈ నెల 25వ తారీఖు శాంతి సరోవర్లో ఫ్రీగా అందరు కూడా వెళ్ళి ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళి మీరు మాట్లాడవచ్చు. పిల్లల్ని తీసుకుని వెళ్ళి, అంతే కదా. రేపు కాక ఎల్లుండి మంగళవారం, సోమవారం, ఈరోజు 23rd మంగళవారం, ట్యూస్డే. సో ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వెళ్ళండి. హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉంది. గోపీచంద్ అకాడమీ పక్కన, మల్లెల గోపీచంద్ అకాడమీ పక్కన ఉంటుంది. पद्मश्री बहन, हाँ जी, किसी का कोई क्वेश्चन है तो पूछे. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. అందరికి అడ్మిట్ చేశాను. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడే మీకు సందేహాలు తీరుస్తారు. సాహితీ అక్కయ్య, మీకు ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడండి. మీరు వస్తున్నారు కదా హైదరాబాద్కి. क्वेश्चन नहीं,
ఏం wait, క్వశ్చన్ Maya. లేవా? ఓం శాంతి. చెప్పండి. అక్కయ్య, ఆ. ఇది 25th and 26th అన్నారు కదా, ఎన్ని గంటలు ఉంటుంది? పిల్లలు ఎప్పుడు రావాలి? లేదండి, సాయంత్రం. 25th ఒక్క నిమిషం 25th అనేది సాయంకాలం ఉత్త పేరెంట్స్ కి గైడెన్స్ ఇస్తారన్నమాట. ఓకే. 6 గంటల నుంచి 8 గంటల వరకు. 6 నుంచి 8 వరకు. అదే ఈ పిల్లల ప్రోగ్రామ్ అనేది 29th and 30th ఓకే. మంత్. ఎన్ని గంటలు ఉంటుంది 29th and 30th? भाईजी, संतोष भाईजी, हाँ जी बताइए। वो टाइमिंग कैसे होगा वो 2 दिन 29th and 30th? ये फुल डे टाइमिंग है, बच्चा वहां पे रहे Full तो day. पेरेंट्स भी साथ में रह सकते हैं। ओके, 29th and 30th. ऐसा है कि 29th को अर्ली मॉर्निंग आ Full जाए, day. 9 बजे 9 आता o'clock. है 29th को अर्ली मॉर्निंग। ओके ओके, 9 10 बजे बजे सेशन स्टार्ट हो जाएगा। ओके रात को वहीं रहना है। ओके ओ पेरेंट्स भी रह सकते हैं। ओके टीवी नहीं देखना है, मोबाइल नहीं यूज करना है। ओके। इसलिए शांति सरोवर को चूज किया गया है, क्योंकि कुलदीप दीदी ने भी हमें उस स्थान को पहले इस तरह से एक्सपेरिमेंट करने, ऐसे हमने बहुत जगह पे किया है प्रोग्राम, लेकिन मैं इस बार हैदराबाद में खास करके जो वो बच्चे जिसके पेरेंट्स जिनका एज ग्रुप 8 से लेके 16 साल के बीच का है, 8 to 16, उन बच्चों के लिए अगर कोई भी आपका जानकार हो, सपोज आप नहीं है, क्योंकि ये बहुत ही यूनिक चीजें हैं, इससे बड़ी दुआएं मिलेगा, क्योंकि आपके वजह से किसी बच्चे की, क्योंकि ये ट्रेनिंग प्रोग्राम एक ही ट्रेनर हूं मैं पूरे दुनिया में, तो अभी हमारे पास में बहुत ज्यादा ट्रेनर नहीं है। ठीक है, क्योंकि इसको ट्रेनिंग देने के लिए ना बहुत मेहनत करना पड़ता है। मैं 30 साल मेहनत के बाद बाबा ने मुझे इस लेवल पे बनाया है। तो मैं आप लोगों से रिक्वेस्ट करूंगा कि ये एक ऐसा प्रोग्राम है, आप लोग भाई जी रुक गए आप? हाँ, मैं ये कह रहा हूं, अगर आप लोग कहे तो उस प्रोग्राम का कुछ मैं वीडियोस दिखाऊं? नहीं जी दिखाइए। हाँ चलिए, ये बहुत उस अच्छी प्रोग्राम बात। का मैं शेयर कर दीजिए, उस प्रोग्राम का मैं जी। कुछ वीडियो दिखाता हूँ आपको। जी जी। సో ఈ ప్రోగ్రామ్ కి అందరూ 29వ తారీఖు పిల్లలతో సహా 9 గంటలకి రావాలి. 10 గంటలకి సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అక్కడే పడుకోవాలి, పేరెంట్స్ కూడా అక్కడే ఉండొచ్చు. సో దీనికి పిల్లలు ఎవరు మొబైల్ టచ్ చేయకూడదు, అదేలాగా టీవీ చూడకూడదు. प्रोग्राम का आपको थोड़ा सा मैं एक झलक दिखाना चाहता हूँ जी। वो आप जरा देखेंगे तो आपको अच्छा लगेगा। ये देखिए, इसमें वीडियो भी है, इस तरह से प्रोग्राम होता है। मैं लिंक शेयर करता हूं आपको इस ग्रुप में। जी। जो प्रोग्राम का पहला दिन है ना दीदी, आपको मैं इस ग्रुप में शेयर करता हूं लिंक, इसको आराम से आप 1 घंटा देखिए। लाइव प्रोग्राम है। और 1 मिनट, इस प्रोग्राम के बाद इस तरह का टीवी प्रोग्राम होता है, तो मैं इस ग्रुप में लिंक शेयर कर देता हूं। जी हाँ 1 मिनट, ये चैनल है, दिख रहा है ना? हाँ जी। हाँ, ये आप जाकर के, अभी ओरिजिनल है, इसमें अभी बहुत ज्यादा हमें एडिटिंग वगैरह नहीं किया है। वहां पे जाइए और YouTube खोल के
Search. तो आपका कोई भी जानकार हो तो आप उनको बताएंगे, और तो ये बहुत बड़ी सेवा होगा, क्योंकि आज हमारे देश में पेरेंट्स अपने बच्चों के वजह से इसलिए परेशान है क्योंकि उनको ज्ञान नहीं है, और ज्ञान है तो दुनिया के हिसाब से ज्ञान है, सही बात है। क्योंकि आज 21वीं सेंचुरी में है हम लोग, 21वीं सदी में है, और 21वीं सदी में टेक्नोलॉजी से घिरे हुए हैं मानव। ये चैनल है, ये ओरिजिनल चैनल है, आपको डेली का अपडेट मिलेगा, ओरिजिनल अपडेट मिलेगा। ये चैनल है, आप इस पे जाएंगे, यूट्यूब चैनल है, आप चाहें तो इसको आप सब्सक्राइब कर लीजिए। मैं आपको यहाँ पे लिंक भेज देता हूँ। एम्पल गुरुस। एम्पल गुरुस। एम्पल गुरुस का मतलब होता है एकेडमी फॉर माइंड पावर लर्निंग एंड एम्पावरमेंट। Oh, once again, please tell me once again. एकेडमी फॉर माइंड पावर लर्निंग एंड एम्पावरमेंट। एकेडमी Okay. मैं लिख देता हूँ, एकेडमी फॉर ए माइंड पावर लर्निंग एंड एम्पावरमेंट। Learning and एम्पावरमेंट। मुझे नहीं पता था कि हाँ, एकेडमी फॉर माइंड पावर लर्निंग एंड एम्पावरमेंट। Empowerment. Okay. Ample Gurus. हाँ, Okay. इसमें मेरा बैकग्राउंड ये है कि मैं डिफेंस पर्सनल हूँ। मैं आर्मी और डिफेंस का बैकग्राउंड है हमारा। मैं 20 साल तक भारत सरकार और गवर्नमेंट ऑफ इंडिया के साथ और गूगल के में एशिया पैसिफिक सेफ्टी सिक्योरिटी एंड लॉ एनफोर्समेंट का हेड रहा हूँ। अच्छा जी, और मधुबन में मैं दादी प्रकाश मणि के साथ, दादी प्रकाश मणि ने हमारी पालना की है, बड़ी दादी ने, और भ्राता जगदीश चंद्र हसीजा जी को मैं अपना स्पिरिचुअल गुरु मानता हूँ। तो पिछले 30 साल से मैं साइंस एंड स्पिरिचुअलिटी पे काम करते हुए ये पता चला कि हमारे में इतनी पोटेंशियल है। हम क्योंकि बाबा ने कहा है, तो बाबा ने कहा है तो उसको वैज्ञानिक रूप से कैसे समझा जाए, और वैज्ञानिक रूप से अगर आप समझ लेते हैं किसी भी चीज को, तो आपको फिर ये नहीं समझा जाता कि नहीं ये जो बोल रहा है ऐसे नहीं बोल रहा है, एक्सपीरियंस के आधार पे बोल रहा है। तो बाबा ने जैसे कहा कि अनुभव की अथॉरिटी, अनुभव अगर आपके पास में है तो वो अथॉरिटी है, और अगर अनुभव नहीं है तो वो फिर अथॉरिटी नहीं है। ये चैनल है, इस चैनल के ऊपर जाएंगे आप डिटेल में, आपको डेली का अपडेट मिलता रहेगा। इसलिए अपडेट डेली का मिलता रहेगा क्योंकि अभी मैं एडिट नहीं कर पा रहा हूं, अभी हैदराबाद आ रहा हूं। हैदराबाद में आके हमें आप लोग बच्चे दें, हम आपको देश का, मैं, हमारा ये स्लोगन है। आप रुक गए भाई जी। आपके बच्चे को खुश कैसे रहा जाए वो सिखाएंगे। आपके बच्चे पूरे भारत में अपना नाम रोशन कैसे करे ये सिखाया जाएगा। और ये थोड़ा नेटवर्क स्लो है जिसकी वजह से, लेकिन मेरा फोटो तो दिखाई दे रहा है ना आप लोगों को? आधा दिखाई दे रहा है भैया। आधा दिखाई दे रहा है। हाँ अभी और नमस्ते भाई जी। नमस्ते भाई जी। आपका ये फ्री कोर्स है कि पे, मतलब कुछ फीस है? ये जो कोर्स, मैं आपको थोड़ा सा बता दूं, ये जो कोर्स है ना, ये 2 महीने का कोर्स है। ये टोटल कोर्स का जो कॉस्ट है वो पड़ता है 29,848 रुपए। लेकिन तो 29,000 वेट। लेकिन 29,000 बाबा के यहाँ पे हो रहा है, शांति सरोवर में हो रहा है, तो इसको कॉस्ट टू 2 महीने का कोर्स है। 2 दिन तो बेसिक हो गया, उसमें रहना खाना पीना फ्री है, सब कुछ उसी में शामिल है। लेकिन बच्चे को इसके अलावा 2 महीने तक चलता रहेगा ये कोर्स। कैसे? ऑनलाइन, पहले ऑफलाइन फिर ऑनलाइन होगा, राइट?
ऑनलाइन, अच्छा अच्छी। फिर वो 2 महीने का कोर्स डेली कितने घंटा का टाइम आपको नहीं आप कितने डेली कितने घंटे का टाइम नहीं, 2 घंटा चाहिए हमें वीकेंड में। ये देखिए अच्छा वीकेंड में छुट्टी में 2 घंटा हम कंफर्ट को देखते हुए करते हैं। देखिए बच्चा, ये बच्चा देखिए, जी क्या आपको आवाज सुनाई दे रही है? जी, नहीं वीडियो का आवाज नहीं सुनाई दे रही सुनाई। है? ये नहीं देखिए, वीडियो ये नहीं। डॉक्टर के बच्चे, ये मदर है। अच्छा दूसरे दिन ये 2 दिन के रिजल्ट है। 2 ये दिन का। डॉक्टर है, पीछे जो बैठी है डॉक्टर है। जी और ये आप अप्रोच उन लोगों को कर सकते हैं जो डॉक्टर है, जिनके बच्चे 8 से लेके 16 साल तक है। तो इसका जो फी रखा है वहां पे, फी क्या है, ये जस्ट क्योंकि खर्चे हैं इतने सारे, तो ये जस्ट कॉस्ट टू कॉस्ट में बना गया हुआ है। तो इसके लिए 11,111 रखा है। बहुत ही नॉमिनल फी है ये। इससे अच्छा ये समझ सकते हैं कि पूरे प्रोग्राम का ऑक्सीजन है। अगर ये पैसा नहीं लेंगे तो हम नहीं कर पाएंगे इस प्रोग्राम को। जी आप हमें बच्चे दें और छोटा सा शुल्क दें, क्योंकि आप स्कूल में भी तो एडमिशन देते हैं, एडवांस लेके जाते हैं, डॉक्टर के पास भी तो जाते हैं। तो जी आप, हम भी तो देखिए, हमने सारे, ये देखिए डॉक्टर है, जब भी कहेंगे आपको डायरेक्ट लाइव बात कर सकते हैं। ये अभी मैं कॉल करूंगा, अभी बात कर सकते हैं। जी एनेस्थीसिया के डॉक्टर हैं ये। अच्छा आप सुन पा रहे हैं ये? हाँ जी, हाँ जी। देख रहे हैं, हम लोग हेलो? देख रहे हैं। तो ये सारा चीज ऑलरेडी अवेलेबल है। कैसे प्रोग्राम होता है, पद्मश्री दीदी आपको डिटेल में बताएंगी। पद्मश्री दीदी भी साइंस एंड स्पिरिचुअलिटी को बहुत अच्छी तरह से समझती है, और ये पूरा विज्ञान अध्यात्म और विज्ञान के ऊपर आधारित है। इस प्रोग्राम को करने के बाद आप सच में भावा को और प्यार करना। जी हाथ जोड़ के निवेदन है, आप हमें सपोर्ट करें। और अभी जो दिल्ली में टीम आई हुई है, हेल्थ मेडिकल, मेरा बैकग्राउंड है मेडिकल का भी है और एजुकेशन का भी है। ऐसे में बिल्कुल डॉक्टर हूँ, ब्रेन साइंटिस्ट हूं मैं, लेकिन साथ के साथ मुझे लोगों के साथ रहना, लोगों को सिखाना, लोगों को मोटिवेट करना और बच्चे को उस लेवल पे लेके जाना बहुत अच्छा लगता है। इसलिए हम आपके शहर में आ रहे हैं, और आप लोग इसे जितना फैला सकते हैं फैला दीजिए, क्योंकि समय थोड़ा कम है, और जितना जल्दी काम पहले हो जाए एडवांस में, क्योंकि इसको कहते हैं प्रोएक्टिव अप्रोच। और पद्मश्री दीदी, she is one of the best faculty and the international coordinator. Today I have seen you, how you are translating into Telugu, and according to your wavelength I am just go through the PPT, and really I am appreciating myself and to you also, because you have आपने इतना अच्छा तेलुगु बोला कि मैं तो सुन के मतलब आप जिस हिसाब से स्पीड से ट्रांसलेशन कर रहे थे, तो मैं भी ट्रांसलेशन, मधुबन में मैं भी ट्रांसलेशन रहा हूँ। मैं भी और भी कई भाषा, बंगाली जानता हूँ, मैं मैथिली जानता हूँ, इंग्लिश जानता हूँ, तेलुगु में, लेकिन मुझे लग रहा है कि आप लोगों से मैं तेलुगु बहुत जल्दी सीख लूंगा। बागुन्नारा। బాగున్నాం అన్నయ్య, బాగున్నాం. ठीक है, तो ये प्रोग्राम का, तो इसके लिए आप एक ग्रुप भी है पद्मश्री दीदी के साथ में, आप लोगों के पास में पद्मश्री दीदी का नंबर है, आप उनसे कनेक्ट हो जाएं। और आप चाहें कि हमसे पहले मिलना चाहेंगे, कि ट्रेनर से मिलना चाहते हैं, पहले हमें देखना चाहते हैं हम किस तरह से आपके और आपके बच्चे। आप रुक गए बीच में भाई जी। नेट प्रॉब्लम है। तो 25 को शाम में आ सकते हैं 6 बजे शांति सरोवर में। कल मैं दोपहर में
हैदराबाद पहुंच जाऊंगा। 10:10 पे मेरा फ्लाइट है और बहुत सारी चीजें हमारे पास में, इस चैनल के ऊपर आप जाएंगे ना तो आपको बहुत सारी वो इंफॉर्मेशन नेचुरल मिलेगा, इसमें अभी कोई एडिटिंग नहीं किया है। उम्मीद ये करते हैं कि हैदराबाद से हम पूरा डिजिटल टीम लगाएंगे और ये संस्था रिकॉग्नाइज्ड है, भारत सरकार के द्वारा प्रमाणित है। सीबीआई को ट्रेनिंग दिया है अभी तक हमने, सीबीआई, भारत मेंबर ऑफ पार्लियामेंट, जितने भी नेशनल और इंटरनेशनल अवार्ड हमें चाहिए था वो सब कुछ मिल चुका है हमें। अब 30 साल हो गए और अब हमें बाबा ने बहुत बड़ा प्लेटफॉर्म दिया और आप लोगों का प्रेम और सहयोग से ये काम हम पूरे जन जन तक फैलाने की ऐसा संकल्प। अब पद्मश्री दीदी बोलेगी। जी जी। ఓం శాంతి. సో మనం ఇవన్నీ చూసిన తర్వాత సైన్స్ యొక్క అద్భుతాలు మరియు ఆధ్యాత్మిక యొక్క అత్యంత అతీత శక్తులు రెండు సంగమిస్తే ఒక మనిషిని, ఒక ఆత్మ యొక్క శక్తిని ఏ విధంగా పెంచుకోవచ్చు, తద్వారా మానవాళికే కాదు పూర్తి జగత్తుకి వికాసాన్ని కలిగించే ఇటువంటి శక్తిశాలి అయిన ఈ ప్రోగ్రామ్ లో మనము భాగస్వామ్యులైనందుకు బాబాకి అనంత కోటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో మనము చాలా సున్నిత భావాల్ని మేలుకొల్పుతున్నాం. అదేలాగా అత్యంత సృజనాత్మకమైన క్రియేటివిటీని మనం మేలుకొల్పుతున్నాం. ఈ రెండింటి యొక్క సంగమము, త్రివేణి సంగమం ఏ విధంగా ఉంటుందో, ఒక ఆత్మలో కుడి మెదడు, ఎడమ మెదడు, దాని యొక్క శక్తిశాలి అయిన మధ్య మెదడు అన్ని కలిపిన సంగమం మన మానవాళికి అత్యంత దోహదకారిగా, అత్యంత పురోగమ స్థితికి మనల్ని పెంపొందించేటట్లుగా చేసే ఈ విధానాన్ని కనుగొన్న మానవ మేధస్సుకు తల వంచి నమస్కారం చేస్తున్నాం. అండ్ మనం అందరం భాగస్వామ్యులుగా వీరికి శక్తిని, శాంతిని, పురోగభివృద్ధిని కలిగిస్తున్నాం. ఓం శాంతి. ఇంకేమన్నా మీకు ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ये स्टोरी में सुनाना चाहता हूँ आपको। हाँ जी। ये जो बच्चा है इसका 60% हेयर चला गया है, हेयर लॉस है। ఈ పిల్లాడికి ये सुन 60% पाता है 50%। జుట్టు పోయింది యాక్చువల్లీ. 50% सुन नहीं पाता है। जब मैं इस बच्चे, और डॉक्टर का बच्चा है, जब मैं रायपुर पहुंचा और इसका परफॉर्मेंस अभी आप देखेंगे, 2 महीना अभी हो गया अप्रैल से मैं इसका क्लास ले रहा हूँ, इसके ऊपर अलग बहुत इसका डांस देखेंगे आप, देख के हैरान हो जाएंगे। नेटवर्क भी स्लो है और आप लोग अगर ना 25 तारीख को आए और मिले, अपने साथ बहुत सारे ढेर सारे पेरेंट्स को लेके आ जाए। సో ఈ పిల్లాడికి చాలా अगर ప్రాబ్లమ్స్ आप उनको ले आते हैं तो उनके ऊपर ये बहुत बड़ा कृपा कर रहे हैं, आप कल्याण कर रहे हैं, उनके शुभ चिंतक है। अगर बाबा ने जो ज्ञान आपको दिया और आपने उसका शुभ चिंतक वो नहीं लेगा, रिएक्ट करेगा, ये सोचना आपका काम नहीं है। इट्स नॉट योर जॉब। क्यों? क्योंकि वो अच्छा बोले बुरा बोले, हम ये सोच करके पहले परसेप्शन बना लेते हैं और परसेप्शन वो हमें कभी भी सही नहीं होता है। अभी आप मुझे, इससे पहले आप लोगों ने कई बार ज्ञान सरोवर में था, आप लोगों ने कई लोग, आप ज्ञान सरोवर से परमेश भाई के साथ मेरा कई क्लास करवाया मैंने। मैं नहीं आना, मैं वो जो ज्ञान सरोवर में जहाँ परमेश भाई बैठते ना, वो टीवी चलता है ना, स्टूडियो है ना, मैं स्टूडियो का पूरा लोगों के लिए कैमरा सेटअप करता था इंटरनेशनली। लेकिन मुझे वहां से हमने स्टार्ट किया अभी रिसेंटली इस प्रोग्राम को लेके। नहीं चाहता था कि मैं आप भी अभी अपने यहाँ पे लोगों को इन चीजों के विषय में बताऊं।
लेकिन बाबा ने बहुत डीपली बताया है कि आप दुनिया में लोगों के साथ व्यापार करते हो, बिजनेस करते हो, एक्सचेंज करते हो एनर्जी, जहां पे ट्रस्ट होता है। बिजनेस इज इक्वल टू ट्रस्ट। कोई भी प्रोडक्ट अगर आप लेते हैं किसी का, तो वो आप ट्रस्ट करते हैं, उसका इस्तेमाल करते हैं, तभी आप लेते हैं, और उसके बदले में आप उसकी शुल्क भी चुकाते हैं। ये एक्सचेंजिंग सिस्टम है जो शुरू से सतयुग से भी चलता आ रहा है। लेकिन आज के समय में लोगों के अंदर बुद्धि इतनी मोटी हो गई है कि आज तक कोई धनवान नहीं रहा। आपको मैं एक छोटा सा कहानी एक शब्द में सुनाऊं। मदन मोहन मालवीय निजाम ने उनको जूते लेकर के फेंक दिया, उनके ऊपर जूते लेकर के मारने की कोशिश किया, उनको जूता फेंक के मारा था। वही मदन मोहन मालवीय पूरे विश्व, पूरे भारत में एक ही व्यक्ति है जिनको मदन मोहन मालवीय कहा जाता है, महामना कहा जाता है, जिनको महात्मा गांधी चरण स्पर्श करते थे। उस जूते को उन्होंने नीलाम कर दिया और बनारस यूनिवर्सिटी बनाई। आज ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय इतने बड़ा ऐसे नहीं हो गया है। हमें अपने अभिमान को, हमें अपने आप को, बाबा ने कहा, दादी मम्मा कहती है कि मर मर झुक झुक, झुक झुक मर मर, अर्थात हमारा जो देह अभिमान है वो हमें आगे नहीं बढ़ने देता है। जब आप आएंगे, पेरेंट्स को अपने साथ, बहुत सारे लोगों को लेके आए जिनके 8 से 16 साल के बच्चे हैं। ये देखिए आपके रिश्तेदारी में कौन कौन है जिनके 8 से 16 साल के बच्चे हैं। उनको आज कॉल करिए और उनको एक खुशखबरी दीजिए। कोई पैसा नहीं है, आओ चलते हैं शांति सरोवर। आपको एक एहसास कराते हैं कि हम अपने बच्चे के लिए बहुत परेशान हैं, हम अपने बच्चे को बहुत कुछ बनाना चाहते हैं। एक रेशियो है, 18 से 40 हजार बच्चे हर एक साल सुसाइड करते हैं, जिसकी एज ग्रुप 8 से लेकर के नहीं, 13 से लेकर 23 साल के बीच का होता है। हम जो भी बात करेंगे साइंटिफिक बात करेंगे, हम जो भी बात करेंगे ऑथेंटिक बात करेंगे। हम आपको कभी नहीं कहेंगे कि आप मेरे ऊपर ट्रस्ट करिए, आपकी कॉन्शियस। लेकिन एक चीज जरूर है, अगर आप सीखने के लिए, समझने के लिए तैयार हैं तो ही आए। आप चाहते हैं आपका जो माइंड है वो साइंटिफिक होना चाहिए, जरूर। बाबा ने अगर कहा तो बाबा ने भी कहा कि उस पर चिंतन करो, मंथन करो, और चिंतन मंथन करने के बाद उसको समझो डीपली। So, 1 घंटे का टाइम मुझे, तो मैं आप लोगों से अनुमति चाहूंगा। आप लोगों ने इतना प्रेम, प्यार और आशीर्वाद दिया, मैं दिल से आप सबका शुक्रगुजार हूँ, आभार व्यक्त करता हूँ। दीदी आप प्लीज एक्सप्लेन कर दीजिए शॉर्ट एंड स्वीट में, क्योंकि मुझे तो थोड़ा सा है एक्सप्लेन करने के लिए, आदत पता पड़ा हुआ है। तो आप इसको शॉर्ट एंड स्वीट में सभी इन हमारे माताओं को, बहनों को, भाई जी को, सबको बता दे, हम आपके ही हैं, अलग नहीं है। हाँ जरूर है कि हमें बाबा ने इस लेवल पे एक्स्ट्राऑर्डिनरी से एक्स्ट्राऑर्डिनरी जरूर बना दिया है। सो प्लीज गो अहेड नाउ। ఓకే, ఓం శాంతి. సో అన్నయ్య చెప్తున్నారు, మీరందరూ చేసే సేవ కూడా మీకు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే మనము ఇది చేసేది బాబా సేవలో ఒక భాగమే అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి సృజనాత్మకత మరియు క్రియేటివిటీ, వాళ్ళ టాలెంట్స్ ను మనం ఇంప్రూవ్ చేసేందుకు మనం ఒక బాధ్యతాయుక్తంగా, మనం శక్తిశాలి ఆత్మలుగా మనం వ్యవహరించేటప్పుడు డెఫినెట్లీ ఆ శక్తుల యొక్క మహత్వం మీకు కూడా అది తగులుతుంది. డెఫినెట్లీ మనం అందరము ఒక సమిష్టిగా కలిసి ఈ సేవని చక్కగా మనం నిర్వర్తించగలము అని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఇది వాళ్ళ యొక్క బాధ్యతాయుక్తంగా వాళ్ళు చేసినప్పుడు డెఫినెట్లీ మనము పిల్లలని చాలా బాగా మనం క్రియేట్ చేయొచ్చు. వీళ్ళనందరినీ మన రాష్ట్రం యొక్క గౌరవనీయులైన ద్రౌపది ముర్ము గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క పురోభివృద్ధికి మనము కూడా కారకులవుతాము అని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బాబాకి ధన్యవాదాలు, బాబా పరివారానికి ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.